ఒక్కొక్కసారి కూర్చొని ఒంటరిగా కూర్చొని ఇట్లా ఆలోచిస్తుంటే అనిపిస్తుంది అనమాట, ఇంతకాలం మనం నమ్మింది ఇంత ఘోరమైన వాళ్ళనా, ఇంత గలీజ్ గలనా, మనసు ఎంత పిచ్చిది, 4 మాయ మాటలు చెప్పగానే వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో తెలుసుకోకుండా ప్రేమించేస్తుంది. ఇంత గలీజ్ గాన్ని ఎట్లా ప్రేమిస్తామో అర్థం కాదు అసలు. ఎంత పిచ్చిది మనసు అసలు. 4 మాయ మాటలకే పడిపోయి వాళ్ళని పీకల దాకా ప్రేమించి మోసపోయి ఇట్లా అయిపోయి టూ మచ్ కదా అసలు నిజంగా. ఎవరు చెప్పారు తను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని చెప్పి? తను వేరొకరిని మర్చిపోవడానికి నీ దగ్గరకు వచ్చింది. నువ్వు అనుకుంటే సరిపోతా తను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని. దానికోసం నువ్వు ఇంతలా తాపత్రయపడి, ఇంతలా బాధపడి, ఏడ్చి ఎందుకు ఇదంతా? తను నేను మనస్ఫూర్తిగా ప్రేమించవు, ఇంకొకరిని మర్చిపోతుంది దగ్గరికి వస్తాను. వచ్చాను. ఒక్కొక్కసారి జనాలు ఎందుకు ఇంత గలీజ్ గా మారిపోతారో నాకైతే అర్థం కాదబ్బా. ఒక్కొక్కసారి వాళ్ళ లైఫ్ లో మనమే మొత్తం, చాలా ఇంపార్టెంట్ మనం, ఇంకా మన తర్వాతనే ఏదైనా అన్నట్లు ఉంటారు. ఇంకొన్నిసార్లు అసలు మనం ఏమి కాము, నథింగ్. అసలు వాళ్ళ దృష్టిలో మనం అసలు ఇంకా దేనికి పనికిరామన్నట్లు చేస్తారు. అరే నీ అమ్మ ఏం మనిషి ఉన్నారా అయ్యా అసలు, వామో ఎందుకు ఇట్లా విశ్వసిస్తారో నాకైతే అర్థం కాదు.